ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లందరికీ నమస్తే. మొన్న మనకి రాజకీయ శిక్షణ తరగతులు సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాయి. 60కి పైగా మన వాలంటీర్లు హాజరయ్యారు. చాలా బాగా జరిగాయి క్లాసెస్. సో దాంట్లో పలు నిర్ణయాలు మనం చేయడం జరిగింది. మనకు నూతనంగా వచ్చిన ప్రియాంక కక్కర్ గారి సూచనల మేరకి 30 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ని పూర్తి చేయడం జరిగింది. దాన్ని విజయ మల్లింగి గారు చక్కగా దాన్ని రూపొందించారు. ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రియాంక కక్కర్ గారు అడిగింది ఏంటంటే, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో అంటే పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, ఇంకేదైనా పోటీ చేసేవాళ్ళు ఈ 30 డేస్ ఛాలెంజ్ ని పూర్తి చేయండి అని. ఎందుకంటే మేడం గారు అమెరికాలో ఉన్నారు, 30 డేస్ తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఈ ఛాలెంజ్ మీదనే మన వర్క్ ఎవాల్యుయేట్ అయి ఉంటుంది, మనని అంచనా వేయడం జరుగుతుంది. అదొక్కటి కాక మనం పని చేయడానికి కూడా మనకు ఒక దారి చూపెట్టినట్టు అవుతుంది. దీంట్లో చాలా క్లియర్ గా ఇచ్చాం. దాంట్లో 5-6 దీని ముందు రీసెర్చ్ చేసుకోవాలి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం, లేదా మొన్న వచ్చిన వాళ్ళకి మనకు ఒక కాపీ ఇచ్చాం. దీన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు చేసే పనులు దీంట్లో చెక్ లిస్ట్ ఇచ్చాం. దాంట్లో మీ స్థానిక ప్రాంతాల్లో మన ఎన్నికల గుర్తైన చీపురు కట్టతోటి క్లీన్ చేయడం, అంటే నైబర్హుడ్ ని క్లీన్ చేయడం. తర్వాత స్థానిక సమస్యలపై ఒక నిరసన కార్యక్రమం, అంటే ఏదన్నా మురుగునీటి వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఏదో ఒకటి నిరసన కార్యక్రమం. తర్వాత బీజేపీ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన విమర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఒకటి. తర్వాత ఇంకోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం, అంటే మన సభ్యత్వం, తర్వాత ఎన్ఎస్సిహెచ్ ఫామ్ నింపడం, డొనేషన్ వసూలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అదొకటి చేయడం. తర్వాత రాష్ట్ర పార్టీకి నిధుల సేకరణ, అది ఇంతకుముందు చెప్పాను. 5 సోషల్ మీడియా పోస్టులు, అంటే మన కార్యక్రమాలు చేసే కార్యక్రమాలను మళ్ళీ రీపోస్ట్ చేయడం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా రీపోస్ట్ చేస్తే కనుక మీకు లెక్కలోకి వస్తుంది. 5 పోస్టులు మినిమం గా చేయాలని చెప్పి. తర్వాత ఒక సమాచార హక్కు దరఖాస్తు, అది కూడా మీకు ఫిజికల్ గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీకు పంపిస్తాం అది కావాలంటే కనుక. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పనిసరిగా చేసి మీరు 1 మంత్ లోపల మీ ప్రోగ్రామ్స్ పెట్టాలి. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, స్థానిక ఎన్నికలకు పోటీ చేసే వాళ్ళని మనకు ఒక 15 మంది లిస్ట్ ఇచ్చారు. ఎందుకంటే మేడం గారు వారితోటి, అంటే వాళ్ళ దగ్గర ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారు ఎంతమంది ఖర్చు పెట్టగలుగుతారు, ఎన్ని పనులు చేశారు అన్నది రిపోర్ట్ అడిగారు. ఆ రిపోర్ట్లు కూడా మీరు ఇవ్వాలి. అంటే వీటన్నిటికీ కోఆర్డినేట్ చేయడానికి మనకి విజయ మల్లంగి గారు మీకు అవైలబుల్ ఉంటారు. ఆయన్ని కోఆర్డినేట్ చేయమని అడిగాను నేను. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన కార్యకర్తలందరితో కూడా ఈ ఏదైతే 30 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని పూర్తిగా ఆయన కోఆర్డినేట్ చేస్తారు. ఆయన ఫోన్లు చేస్తారు మీకు. ఆయనకి ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేసుకోండి. ముందు ఇది ఫిలప్ చేసి నాకు పంపండి, నాకు వాట్సాప్ నెంబర్ ద్వారా ముందు నాకు పంపండి. దాని తర్వాతనే దీన్ని మీకు రియల్ వర్క్ మీ దగ్గర మొదలవుతుంది. దాని చెక్ లిస్ట్ అంతా దాన్ని అంతా మొత్తం కోఆర్డినేట్ చేసేది మళ్ళీ మీకు విజయ్ మల్లంగి గారు కోఆర్డినేట్ చేసి మీతో మాట్లాడతారు. సో ఇది తప్పనిసరిగా అందరూ ఛాలెంజ్ తీసుకోవాల్సిన కార్యక్రమం. మీరు కనుక మన పార్టీలో మంచి కార్యకర్తగా ఎదగాలి, కేజ్రీవాల్ గారి ఆశయాలు ముందు తీసుకెళ్లాలి, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ని తీసుకొద్దాం అనుకుంటే మాత్రం ఈ ఛాలెంజ్ ని టేకప్ చేయండి. స్థానికంగా పోటీ చేయడానికి సమాయత్నం కండి. మన విజయ మల్లంగి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయ మల్లంగి. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఢిల్లీ ఎన్నికలు అయిపోయాయి, మనం అందరం నిరాశ చెందింటాము, ఇప్పుడు ఏం చేయబోతున్నాము మనం పార్టీ తరపున అని. నిన్నగాక మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే, అటు పంజాబ్ లో అవ్వచ్చు లేదా గుజరాత్ లో అవ్వచ్చు, ఏదైతే బై ఎలక్షన్లు వచ్చాయో దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగి, అంటే అక్కడున్న బరిలో ఉన్న అభ్యర్థుల కోసం అక్కడికి వచ్చి వాళ్ళ నామినేషన్ దాఖలు అయ్యేలాగా వాళ్ళతో పాటు తిరిగి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ని ఎదుర్కొంటూ అతను రాజకీయ బరిలోకి మళ్ళీ ప్రవేశించాడు. కాబట్టి మనము నిరాశ చెంది ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మన పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇదే నిదర్శన. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణకి నూతనంగా నియామకులైన మన ప్రభారి ఎవరైతే ఉన్నారో ప్రియాంక కక్కర్ గారితో మనందరం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది జూమ్ కాల్లో. దాంట్లో ఆవిడ ఒకటే చెప్పారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు నిలబడతారు, ఇప్పుడు ఎవరు పనిచేయగలుగుతారు, గ్రౌండ్ పైన యాక్టివ్ గా ఎవరు పనిచేయగలుగుతారు. సో అందుకు మనము ఈ 30 డే ఛాలెంజ్ అనేది రూపొందించాం. ఈ 30 డే ఛాలెంజ్ లో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, ఈ ఛాలెంజ్ ని మీరు టేకప్ చేస్తున్నారని చెప్పి మీరు సుధాకర్ సార్ ఫోన్ నెంబర్ కి మెసేజ్ చేయాలి. ఈ ఫామ్ లో కూడా, ఈ ఫామ్ మీ అందరికీ పంచబడుతుంది, మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెడతారు. కింద సుధాకర్ సార్ నెంబర్ ఉంటుంది. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది, నేను ఈ 30 డే ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను, ఈ 30 డే ఛాలెంజ్ ని చేస్తాను అని సైన్ అప్ అవ్వాలి, అంటే నమోదు అవ్వాలి. నమోదైన వెంటనే మనం డేటా బేస్ లో మీ పేరు ఇంక్లూడ్ చేస్తాము. ఆ తర్వాత సార్ చెప్పినట్టు ఒక్కొక్క ప్రోగ్రామ్ ని మీరు చేస్తూ పోతుండగా, ఏ రోజైతే ఆ ప్రోగ్రామ్ చేశారో, అది చీపురు ఊడ్చే ప్రోగ్రామ్ అవ్వచ్చు, స్థానిక సంస్థ సమస్యలపైన మాట్లాడడం అవ్వచ్చు, ప్రెస్ మీట్ అవ్వచ్చు, మెంబర్షిప్ డ్రైవ్ అవ్వచ్చు, ఏది చేసినా ఆ రోజే ఆ చెక్ లిస్ట్ లో మీరు టిక్ పెట్టి దాని ఫామ్ ని ఫోటో తీసి దాంతో పాటుగా
ఆ రోజు జరిగిన ఫోటోలు వీడియోలుతో సహా కింద ఉన్న దిద్ది సుధాకర్ సార్ మన కన్వీనర్ గారి నెంబర్కి మీరు పంపించాలి. ఆ విధంగా ఏ ప్రోగ్రామ్ చేస్తూ చెక్ లిస్ట్ పోతుంటే దాన్ని మీరు చెక్ చేస్తూ పంపించాలి. చివరిగా అన్ని పూర్తయ్యాక ఇక్కడ మీ సంతకం పెట్టి మళ్ళీ ఫామ్ ని సార్కి తిరిగి పంపించాలి. సో ఇది మీరు చేయాల్సింది. దీంతో పాటుగా మీరు చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ ని మీరు క్లుప్తంగా దాని గురించి వివరిస్తూ మన ఎక్స్ లేదా ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కానీ మీరు చేస్తున్న పనిని మీరు బయట పెట్టాలి సోషల్ మీడియాలో. అది పెట్టేటప్పుడు దయచేసి #AAP30day challenge అనే #ని వాడండి. తప్పకుండా ప్రియాంక కక్కర్ గారి అకౌంట్ ని ట్యాగ్ చేయండి, తెలంగాణ అకౌంట్ ని ట్యాగ్ చేయండి, అండ్ దిద్ది సుధాకర్ సార్ అకౌంట్ ని కూడా ట్యాగ్ చేయండి. సో ఇవి చేసి ఈ 30 days లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సత్తా ఏంటో నిరూపించి మన ప్రభారి గారికి మనం చూపిద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.